వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు. ఇవాళ నేను మీకు మెంతికూరతోటి రోటి పచ్చడి చూపిస్తున్నాను. దానికి కావాల్సింది మెంతికూర, పచ్చిమిర్చి తగినన్ని తీసుకోవాలి. దానికి చింతపండు అండి, నేను చింతపండు వేసి చేస్తున్నాను. వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. కొంచెమే మోతాదుగా తీసుకొని నువ్వులు వేయించి పెట్టిన, వెల్లుల్లి, కరివేపాకు తాలింపులోకి. ఇంకా మనం మిగతాయన్నీ గ్రైండ్ చేసేటప్పుడు చూసుకుందాము. ఒక పచ్చిమిర్చి నూనె వేసి వేయించుకోవాలి. కొంచెము అవి చిల్లకుండా మూత పెట్టి కొంచెం జీలకర్ర వేసుకున్నాను. మిరపకాయలు వేగిన తర్వాత మనం మెంతికూర కడిగి పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసి ఆ మెంతికూర దాంట్లో వేసేయాలి. నూనెలో వేసి ఇది వేపుకోవాలి. కొంచెం పచ్చిదనం పోయి పచ్చి వాసన పోయేదాకా. చూడండి, మనకు మెంతికూర ఇట్లా మంచిగా వేగిపోయింది. అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బౌల్లో తీసుకోవాలి. ఇంకా ఇది చల్లగా అయిన తర్వాత ఫస్ట్ నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మెంతికూర ఇవి పచ్చిమిర్చి వేసుకొని దానికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంతా నానబెట్టానండి, వెల్లుల్లి, కావలసినంత బెల్లం అండి, మనకు ఎంత తినేదాన్ని బట్టి అంత వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇది జీలకర్ర మెంతులు వేయించి చేసిన పౌడరు చేసి గ్రైండ్ చేసుకొని ఇట్లా బౌల్లోకి తీసుకోవాలి. తాలింపు చేసుకోవాలి. తాలింపు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు చేసి పెట్టేసుకోవాలి. మనకు మంచి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, చాలా మంచిది హెల్త్కు. మీరు కూడా చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.